మీరు కరెక్టే. అసలు జీఎస్టీ రిఫండ్ 100% రిఫండ్ అర్థం చేసుకున్నాం. అసలు జీఎస్టీ ప్రాసెస్ అర్థం చేసుకున్నాం. సో గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటుంది దీన్ని. సో గూడ్స్ అమ్మినప్పుడు ట్యాక్స్ వస్తుంది అండ్ సర్వీసెస్ అమ్మినప్పుడు ట్యాక్స్ వస్తుంది. ఓకే, మన గూడ్స్ అమ్మినాము, ఆ గూడ్స్ అమ్మిన అమౌంట్కి ట్యాక్సెస్ పే చేస్తాం, అవి మనకి రిఫండ్ రావు. గూడ్స్ నచ్చలేదని చెప్పంటే మనం నెక్స్ట్ డే నో 1 వీకో లేకపోతే 30 డేస్ ట్రైలో చేసి మనం రిటర్న్ ఇచ్చేస్తాం. సో వాడప్పుడు సేల్ అని బుక్ చేసి మళ్ళీ సేల్ రిటర్న్ అని బుక్ చేస్తారు. సో గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ వెళ్ళదు, బికాస్ సేల్ జరగలేదు కాబట్టి. సో ఇప్పుడు కొన్ని కొన్ని కేసెస్ ఏ ఉంటాయని చెప్పంటే మనకు అసలు సేల్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ జీఎస్టీ కూడా గవర్నమెంట్ ఛార్జ్ చేయలేదు. సో కొన్ని కేసెస్లో లాంగ్ ఫార్మ్ ఆఫ్ లెంత్ ఉంటుంది. అంటే సర్వీసెస్ కేసులో ఏమవుతుంది చెప్పంటే సర్వీస్ ఎట్ వి పర్ఫార్మ్ అంటే అడ్వాన్స్ తీసుకుంటాం ముందే. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇన్సూరెన్స్ యాక్టివిటీస్లో ముందే అడ్వాన్స్ తీసుకుంటాం. ముందే అడ్వాన్స్ తీసుకున్నప్పుడు తర్వాత సర్వీస్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం ఏం చేస్తామని చెప్పంటే ఒక 10 years ఇన్సూరెన్స్ ప్రీమియం ముందే అప్ ఫ్రంట్గా ఛార్జ్ చేసిస్తాం. తర్వాత 3 years తర్వాతనో 4 years తర్వాత 1 year తర్వాతనో ఆ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఆబ్వియస్లీ దాంట్లో మనం అడ్వాన్స్ పే చేసినట్టే ఆ అడ్వాన్స్లో కొంత పోర్షన్ వాడు గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తారు. సో 3 years కాంట్రాక్ట్ అయింది కాబట్టి మిగతా 7 years అవ్వలేదు కాబట్టి ఆ ప్రపోర్షనేట్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో లెట్స్ 100 రూపీస్ 180 రూపీస్ మనం పే చేసాం. 180 రూపీస్లో 118 ఈస్ డివైడెడ్ ఫర్ 10 years. అది 10 lakhs కూడా ఉండొచ్చు కదా. సో ఆ పర్సంటేజ్ మనకి రిటర్న్ వస్తుంది. ఇది ఒక వన్ సర్వీస్. సెకండ్ సర్వీస్ అని చెప్పంటే కన్స్ట్రక్షన్ సర్వీసెస్. ఈ కన్స్ట్రక్షన్ సర్వీసెస్లో ముందే బిల్డర్కి మనం డబ్బులు ఇచ్చేసి కన్స్ట్రక్ట్ చేయరా బాబు అంటాం. సో వాడు చేయకపోవచ్చు ఫర్ వాట్స్ రీజన్స్, పర్మిషన్స్ లేకనో, వాడు బ్యాంక్ అయిపోయిండో, బిల్డర్ ఇస్ నాట్ గుడ్, ఫర్ వాట్స్ రీజన్స్ మనకు అది అవ్వలేదు. అవ్వనప్పుడు కూడా మనం ముందే అమౌంట్ పే చేసినప్పుడు ఎంత అమౌంట్ పే చేసినా సరే, లెట్స్ 1 crore పే చేసినాం, ప్రీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసినాం, దానికి 5% జిఎస్టీ ఉంటుంది. అంటే 5 lakh rupees అమౌంట్ మనం గవర్నమెంట్కి పే చేస్తున్నాం. ఆన్ బిఫోర్ కన్స్ట్రక్షన్. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్కి మనం 5 lakh జిఎస్టీ పే చేస్తున్నాం. లేదా కన్స్ట్రక్షనే అవ్వలేదు, మనకి పొజిషనే ఇవ్వలేదు. సో టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అయిపోయినట్టు ఒక రకంగా, కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది, మనం అసలు బిల్డింగ్ తీసుకోవట్లేదు. సో అప్పుడు ఆ జిఎస్టీ మనం రిఫండ్ తీసుకోవచ్చు. ఎలా అని చెప్పంటే అఫీషియల్ సైట్కి వెళ్ళి సర్వీసెస్లో రిఫండ్ కాలంకి వెళ్ళి అక్కడ జిఎస్టీ ఆర్ఎఫ్టీ ఫామ్ 01 అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మనం అప్లై చేయొచ్చు. దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ట్యాక్స్ ఇన్వాయిస్. మనం బిల్డర్కి ఏదైతే ఇస్తామో బిల్డర్ డబ్బులు ఇచ్చినప్పుడు బట్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాం. దాంట్లో జిఎస్టీ మెన్షన్ అయ్యి ఉండి ఇంత అమౌంట్ రిసీవ్ అయినట్టు ఒక పేమెంట్ ఎక్నాలజ్మెంట్ అండ్ మా మదర్ సర్వీస్ కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పని ఒక కాపీ. 3 థింగ్స్ ఉంటే గవర్నమెంట్ మనకి జిఎస్టీ రిఫండ్ ఇస్తుంది. ఒక ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తుంది, ప్లీజ్ డూ లైక్.